ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భారత నౌకాదళం ఆత్మనిర్భరత దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి రేవంత్ ముంబైలో జరిగే 12వ సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొంటారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: భారత నౌకాదళం ఆత్మనిర్భరత దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 128వ సంచికలో పలు అంశాలపై నిన్న ప్రసంగించారు. డిసెంబర్ 4వ తేదీన నౌకాదళ దినోత్సవం గురించి ప్రసంగించారు. భారతీయ నౌకాదళంతో ముడిపడిన ఒక సబ్ మెరైన్, హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం విశాఖపట్నంలో ఉందని, దేశ సాయుధ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారందరూ నౌకాదళ మ్యూజియాలను చూసేందుకు వెళ్లాలని ప్రధానమంత్రి కోరుతూ, श्री विजयपुरम जिसे पहले पोर्ट ब्लेयर कहा जाता था, वहाँ समुद्री समृद्ध हमने लाने के लिए जाना जाता है। कारवार के रविंद्रनाथ टैगोर बीच पर वॉरशिप म्यूजियम में मिसाइलों और हथियारों की रिप्लिका रखी गई है। विशाखापट्टनम में भी एक सबमरीन, हेलीकॉप्टर और एयरक्राफ्ट म्यूजियम है जो इंडियन नेवी से जुड़ा है। मैं आप सभी से, विशेषकर मिलिट्री हिस्ट्री में रुचि रखने वाले लोगों से आग्रह करता हूँ कि आप इन म्यूजियम्स को देखने जरूर जाएं। ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదు పంపిణీ చేస్తారు. నల్లమాడులో ప్రజావేదిక సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రంగా డిసెంబరు నెల పింఛన్ల కోసం ప్రభుత్వం దాదాపు 2,738 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి నిన్న శ్రవణ మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుపరిపాలన ప్రభుత్వ విధానమని, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వాణిజ్యం, క్రీడలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం వంటి అన్ని రంగాల అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలు తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రంలో ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొంటూ, ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈ రోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం. మా ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13. ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్, టూరిజం, బిజినెస్, ఇండస్ట్రీస్, నేచర్, అగ్రికల్చర్, టూరిజం, ఎండోమెంట్ టూరిజం, హెల్త్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ లో భాగంగా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది. ఈ భవిష్యత్ ప్రణాళికలో మీ అందరి సహకారం ఉండాలి. నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వాతావరణం
తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంట ఉత్తరం దిశగా కదులుతున్న దిత్వా తుపాను గత సాయంకాలం తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఈ రోజు ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాం. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మహారాష్ట ముంబైలో జరిగే 12వ సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ ఏఐ నేపథ్యంలో మీడియా, వినోదాభివృద్ధి రోడ్డు రూపొందించే కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రసంగిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఫిల్మ్ పర్యాటక విధానంపై సదస్సులో వివరించనున్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 1988వ సంవత్సరం నుండి ఏటా డిసెంబర్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎయిడ్స్ సంక్షోభాన్ని అధిగమిస్తూ కొత్త మార్గంలో పయనిస్తూ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే రాష్ట స్థాయి కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొంటారు. అలాగే ఈ ఉదయం 9 గంటలకు విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు జరిగే ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు, ఇతర అధికారులు పాల్గొంటారని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. తెలంగాణలో హుస్నాబాద్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న సభ ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హుస్నాబాద్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. తుఫాన్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులతో అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకాదళం ఆత్మనిర్భరత దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముంబైలో జరిగే 12వ సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొంటారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.